ఇప్పుడే మరిచెట్లపాలెం అయితే ఎంటర్ అయిపోయాము. వీటిని క్రాస్ చేసి ఈ రోజుకి వెళ్ళేట్లేమే, వస్తూనే ఉన్నాయి లారీలు. కరెక్ట్గా 1.8 లీటర్స్ వచ్చింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. ఈ రోజు మనం అయితే ఒక చిన్న రైడ్ చేద్దామని అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. తమ్నెల్లో చూసే ఉంటారు ఈ రోజు మన రైడ్ ఎక్కడికి ఏంటి అని. ప్రెసెంట్ నేనైతే చెమ్ముకుర్తి బైపాస్ క్రాస్ చేశాను ఇప్పుడే. ఇంకా మనమైతే ఇప్పుడు పొదిలికొండ అయితే వెళ్తున్నాము. ఈ వీకెండ్ రైడ్ అయితే మనకి కొంచెం స్పెషల్ అండ్ అడ్వెంచరస్ రైడ్ అనమాట. ఎందుకు ఏంటి అని వీడియోలో మీరే చూస్తారు. పెట్రోల్ కూడా సరిపోతుంది. ఎక్కడన్నా పెట్రోల్ బంక్ ఏమన్నా కనిపిస్తే కొట్టిద్దాము. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, కానీ ఇక్కడ వద్దులేండి, కొంచెం ముందుకు వెళ్ళాక పొదిలికి కొంచెం డిస్టెన్స్ ఉందనగా అక్కడైతే కొట్టిద్దాం మనం పెట్రోల్ కూడా. సో ప్రెసెంట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే చీమకుర్తి నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం హిల్లీ ఏరియా అనమాట. మనమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఈ స్పెషల్ రైడ్ అని ఎందుకు అన్నాను అంటే, ఈ టెంపుల్ ఓన్లీ శనివారమే ఓపెన్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే K3K సినిమాస్ అనమాట. చీమకుర్తిలోనే మల్టీప్లెక్స్ ఇదే. ఈ ఒంగోలు నుంచి పొదిలి వెళ్ళే రూట్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. మొత్తం ఇది ఇలా గుంటలు గుంటలుగా ఉంటుంది రోడ్ అంతా. ఎక్కువగా ఇంకా ఇక్కడ గ్రానైట్ వెహికల్స్ అవన్నీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా 24/7. ఇంకా రోడ్డు ఎంత బాగా చేసినా ఇలాగే ఉంటుంది అనమాట వీటి కండిషన్ అయితే. ఫస్ట్ నేనైతే ఇది సోలో రైడ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా మా డాడీ ఇంకా వెళ్ళే టైంలో ఒక్కడే ఎందుకు, ఎవరన్నా తోడు తీసుకెళ్ళు అంటే ఇంకా మా తమ్ముడిని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు వాడికి స్కూల్ అయితే హాలిడే అనమాట. ప్రజెంట్ మనమైతే చీమకుర్తి దాటి ఇప్పుడే మరిచెట్లపాలెం అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడైతే నేమ్ బోర్డు కూడా ఒకటి ఉంది, వెల్కమ్, అదే మరిచెట్లపాలెం నేమ్ బోర్డు. ఈరోజు ఈ ఊరు తిరణాలు ఉంది అనుకుంటా, మరిచెట్లపాలెంది. నాకు కూడా అంత కరెక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ ఊరు దాటిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, ఇంకా అక్కడ చూడాలి. ఈ లారీని క్రాస్ చేసి ఇంక ఈ రోజుకి వెళ్ళేట్టు లేమే. మొత్తం నిన్నైతే వర్షం పడడం వల్ల వాటర్ అంతా ఉన్నాయి రోడ్డు మీద. ఈ లారీ అనుకుంటే ఎదురు ఇంకో లారీ కూడా ఉంది. ఇవన్నీ దాటుకొని ఎప్పటికి వెళ్తామో ఏంటో మనం. నేను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా రిటర్న్ వచ్చే టైంలో అనుకుంటా ఇక్కడ ఇలాగే సేమ్ వాటర్ అంతా ఇలాగే ఉండిపోయినాయి వర్షం పడి. అప్పుడు కూడా లారీ ఒక్కటే వచ్చేస్తే ఇంకా ఓవర్టేక్ చేద్దాం. అమ్మాయి కొంచెం గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోవాలి గ్యాప్ చూసుకొని. ఇంకా వర్షం పడడం వల్ల అసలు రోడ్డు అంతా బురదగా ఉంది. కొంచెం స్కిడ్ అయినా కానీ ఇంకా ఈరోజు మనం వికెట్ పడిపోయినట్టే. అమ్మయ్య, ఇంకా మరిచెట్లపాలెం అయితే కొంచెం ఊర్లో నుంచి బయటకు అయితే వచ్చేసాం, ఆ ట్రాఫిక్లో నుంచి తప్పించేసుకొని. ఎదురైతే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. నాకు తెలిసి అక్కడే ఈరోజు తిరణాలు కూడా. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బ్యాడ్ కండిషన్లోనే ఉంది, రోడ్డు అసలు బాగలేదు. ఇదిగోండి ఇక్కడే నట్టుంది తిరణాల స్టార్ట్ అయింది. నైట్ అయితే ఇంకా ప్రభలు అదంతా చాలా బాగుంటుంది చూడటానికి. మేబీ కుదిరితే నైట్ తిరణాలకు అయితే వద్దాం మనం కూడా. లాస్ట్ టైం మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఈ పక్కన ఉన్న షాప్ దగ్గరే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. నేను, మా బాబాయ్, అలాగే మా డాడీ ముగ్గురం కలిసి వెళ్ళాము. అప్పుడు నిన్నంతా వర్షం పడడం వల్ల ఇక్కడే ఇలా ఉందంటే, ఇప్పుడు నేను వెళ్ళే హిల్లీ ఏరియాకి అక్కడ ఇంకా కొండ మీద నీళ్ళు ఎలా ఉన్నాయో ఏంటో. కొండపైకి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉండదన్నమాట, మొత్తం ఘాట్ రోడ్డే, మట్టి రోడ్డు. ఇదిగో ఇక్కడ చూడండి, ఏదో హైవే అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఏ లొకేషన్లోకి వస్తుంది ఇప్పుడు? దర్శి నుంచి ఎటు వెళ్ళిద్దో కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నేను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది. నేను ఇందాకే అక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకోవాల్సి ఉంది. ఇప్పుడే బైక్ రిజర్వ్లో పడింది. ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు. ఇంక ఈరోజు దొరకలేదంటే పెట్రోల్ మనం బ్లాక్లో కొనాల్సి ఉంది అక్కడ మర్రిపూడి దగ్గర. ఇప్పుడైతే తాళమల్ల ఎంటర్ అయ్యాం ఇప్పుడే. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని ఇక్కడ రోడ్ సైడ్ అయితే ఆగాను. యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా అందుకోండి గోప్రో అయితే సెట్ చేసి అంతా రికార్డ్ చేసుకుంటున్నా. ఇంకా మన రైడ్ అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Move that echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. ఎవరన్నా ఉన్నారా? ఉన్నారులే ఇక్కడ. లేదా ఇక్కడ ఇంకో పెట్రోల్ బంక్ ఉందంట, అందులో ఉందని చెప్తున్నారు.
ఇక్కడైతే లేదంట పెట్రోల్. వెళ్దాం. అన్న 200 కొట్టాను. నువ్వు కూడా ఇప్పుడు రికార్డ్ అవుతావు. నువ్వు కావాలని పెట్టుకున్నావా ఏదైనా వర్క్? కావాలని యూట్యూబ్. కరెక్ట్ గా 1.8 లీటర్స్ వచ్చింది. ఇంకా ఇప్పుడే ఒక 200కి అయితే పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నా. ఏంటిది, ఇది సివి రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట. ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఉంది. ఏంటి, రైల్వే ట్రాక్ అనుకుంటా ఇది. నేనైతే ఒకసారి ఆగి చూసుకోవాలి మ్యాప్స్లో. రైల్వే ట్రాక్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కరెక్ట్గా తెలియదు నాకు కూడా. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో అయితే చూసుకుందాం సైడ్కి ఆగి. రూట్ ఇక్కడ ఆగుదాం. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ డైవర్షన్ ఉంది. ఎర్రయ్య రాగి సంగటి హోటల్ అంట కార్నర్ లో. అక్కడ నుంచి లెఫ్ట్ కి తిరగాలి. వెళ్ళిపోదాం. రోడ్డు ఒకటి ఉంది. మర్రిపూడి వెళ్ళే రోడ్డు. అడుగుదాం ఎవరినన్నా. అడుగుదాం అన్న, మర్రిపూడి వెళ్ళే రూట్ ఇదేనా? ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అంట మర్రిపూడి. ఇంకా ఇప్పుడే మనం అయితే మర్రిపూడి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా నేనైతే ఇక్కడ మర్రిపూడిలో టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకున్నా. ఇంక ఇంటి దగ్గర మనం స్టార్ట్ అయ్యేలేకి 8 అయిపోయింది కదా. ఇంకా మమ్మీ టిఫిన్ చేస్తే ఇంకా తిని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకుంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మెయిన్ అట్రాక్టింగ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళే ఈ అక్కడ కొండల దగ్గర వరకు ఒకటే రోడ్డు అనమాట. మొత్తం 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది రోడ్డు. మనం ఎవరో అమ్మాయి బైక్ డ్రైవ్ చేస్తున్నాం, అది కూడా ట్రిపుల్ డ్రైవింగ్ ఇక్కడ. Down the strip with the top peeled back. Sunshine beaming, yeah, the west where it's at. Ooh, yeah. Palm trees swaying, cool breeze in the mix. Say what? Sidewalk popping, got my sneakers doing tricks. Woo. Hey, we riding real smooth, so smooth. అబ్బాబ్బా, ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. మనం అసలు ఎదురు కొండలు అదంతా వ్యూ చూడడానికి అయితే అదిరిపోయింది. ఇంక ఇప్పుడే మనం అయితే ఇంకా పొదిలికొండ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే పైన ఘాట్ రోడ్కి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళేసి ఫ్రంట్ ఉంది కదా ఆర్చ్ లాగా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం పైకి అయితే. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పైకి వెళ్తున్నారు ఇప్పుడే. ఇంకా ఫైనల్ గా మేమైతే పొదిలికొండ అయితే రీచ్ అయిపోయాము. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్. ఇది మెట్రో మార్గం అనమాట పైకి వెళ్ళడానికి. ఇంక అక్కడ దండం పెట్టేసుకొని ఇంకైతే స్టార్ట్ అవుదాము. నేనైతే మా డాడీ బైక్కి నేను మున్నార్లో ఒక ఫ్లాగ్ అయితే తీసుకున్నా, అదే టిప్టన్ ఫ్లాగ్. ఇప్పుడే ఆ ఫ్లాగ్ని అయితే ఇక్కడ ఒక మంచి అకేషన్ చూసి అయితే కడదామని డిసైడ్ అయ్యా అప్పుడే. ఇంకా ఈరోజు ఇలా పొదిలికొండ వచ్చా కదా, ఇంకా అక్కడ కడుతున్నా. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇదే టిప్టన్ ఫ్లాగ్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎలిమెంట్కి గుర్తు అనమాట. అదిగోండి, వాడే మా తమ్ముడు. ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా మొత్తానికి పొదిలికొండ అయితే రీచ్ అయిపోయాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మెట్ల మార్గము పైకి కొండ మీదకి వెళ్ళడానికి. ఇప్పుడే తమ్ముళ్ళ కోసం ఒక ఫోటో దిగాను. సరే ఎక్కి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోదాము కొండ మీదకి వెళ్ళడానికి. అదిగోండి, అక్కడ ఒక బులోరా ఎదురొస్తుంది కదా మనకి, ఆ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. మొత్తం ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం మట్టి రోడ్డే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
ఊరిపల్లి ఒక ఫ్యామిలీ అయితే కనిపించారు, వాళ్ళు కారులో వచ్చారు. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు కూడా దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారు కొండ మీదకి. మొత్తం ఘాట్ రోడ్ ఇలా ఉంటుంది, మామూలు రోడ్డు ఉండదు అనమాట, మొత్తం రాళ్ళు రప్పలతో ఉంటుంది రోడ్డు అంతా. On the corner where the shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamps steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never. అసలు ఈ రోడ్లో ఇంకా సెకండ్ గేర్కి మించి థర్డ్ గేర్కి వెళ్ళడానికి అయితే అసలు ఛాన్సే లేదు. సెకండ్ గేర్కి మించి వేసామంటే ఇంకా బండి అస్సలు లాగట్లేదు. ఇంకోండి ఎవరో ఒకళ్ళు రిటర్న్ అయితే వస్తున్నారు వెళ్ళి పైకి వెళ్ళేసి. ఇక్కడ నుంచి టాప్ వ్యూ అయితే అదిరిపోతుంది. ఇంకొక టర్నింగ్ పైకి వెళ్ళినాక కింద ఆ స్ట్రైట్ రోడ్ ఉందని చెప్పా కదా, ఆ రోడ్ అయితే చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం ముందుగా ఒక టర్నింగ్ తిరిగినాకైతే ఒక ఆగి మనం కూడా ఒక రీల్ కోసం ఒక క్లిప్ అయితే తీసుకుందాము. మర్రిపూడి నుంచి కూడా రీసెంట్గానే ఆ రోడ్ అయితే పడిందంట, ఒక 1 year బ్యాక్. ఇంక ఈ కొండ మీదకి కూడా ఈ ఘాట్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది రావడానికి కూడా. On the subway line, lost souls searching, trying to redefine echoes of struggle in alleys tight. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి చూస్తే మొత్తం చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి అయితే. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసి అయితే ఆగుదాం మనం. ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంది వ్యూ చూడడానికి అంతా. మనం వచ్చిన స్ట్రైట్ రోడ్ అయితే అదే అనమాట. ఈ టర్నింగ్ తిరిగేసి నెక్స్ట్ అయితే ఆగుదాం అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసి. అక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆగుదాం సైడ్కి. బాగుంది చూడడానికి. ఇలాంటి కిందకి వ్యూ చూడండి, అంతా స్ట్రైట్గా ఉంది చూడండి రోడ్ అక్కడ వరకు. ఒక ఉంటుంది, ఒక 4 kilometers అన్నా ఉండిద్దాము ఈ రోడ్డు ఒక్కటే. ఇప్పుడే ఇక్కడ నుంచి ఒక క్లిప్ అయితే తీసుకున్నా. స్ట్రైట్ రోడ్ చూడండి ఎంత బాగుందో, మీకు వీడియోలో కరెక్ట్ కనిపిస్తుందో లేదో మరి. నేను తీసుకున్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. కొంచెం ఈ రోడ్ ఒక్కటి బాగా డెవలప్ చేశారంటే ఘాట్ రోడ్డు బాగుంటుంది అనమాట వచ్చే వాళ్ళకి కూడా. ఇంకేదైనా క్రాస్ చేసినట్టే మనం ఇక్కడ ఉన్న రోడ్డుకి ఓవర్టేక్ చేయాలి అనే ఆలోచన తీసేయాలన్నమాట. ఇంకైతే సైడ్ ఇచ్చాడు. నార్మల్ బైక్ ని డట్ బైక్ లాగా వాడుతున్నా. నాకు అసలు ఇందులో స్క్రీన్ కూడా కనిపించట్లేదు ఈ ఎండకి. ఎండ చాలా బాగుంది అన్నమాట, చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ఎండ. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. నిన్న 2 days ఈవినింగ్ టైంలో బాగా వర్షం పడింది కదా, కొంచెం ఒక 1/2 hour అలాగా. ఈ రోజు ఎండ వేస్తుంది. వదిలికొండ అయితే నేను చాలా సార్లే వచ్చాను, ఒక్కడనే రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు నాతో ప్రస్తుతానికి. కార్లు ఉన్నాయి కానీ ఇలా సోలోగా బైక్ మీద రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మెయిన్ గా ఎవరన్నా నరసింహస్వామికి మొక్కు తీర్చుకోవడానికి అయితే వస్తారు. సాటర్డే పొంగళ్ళు పెట్టుకొని ఇంకా సండే హోటల్ బలి చేసి ఇంకా నరసింహస్వామికి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి డౌన్ అయితే కనిపించింది ఈ టెంపుల్. ఇంకెక్కడ నుంచి ఎక్సలేటర్ ఇవ్వాలని దానంగా కిందకి వెళ్ళిపోతుంది. బైక్ కూడా ఆగిపోయింది. వాడు చూడండి ఎదురు ఎంత బాగుంది, కొండలు అన్ని. బండి ఇంజిన్ ఆగిపోయింది. ఇప్పుడు దాకా పైకి ఎక్కించి స్లో చేసా కదా, ఇంకా డౌన్ గా ఉందని నేను కూడా ఇంజిన్ ఆన్ చేయలే. ఇంకా అదిగోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అదేనమాట రుద్రగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ కొండ మీదకి దారి వేసినట్టున్నారు. తార్ రోడ్డు చాలా బాగుంది, అక్కడి నుంచి కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి. ఇప్పుడు తార్ రోడ్లోనే వెళ్దాం, మెట్ల మార్గం ఉంది కానీ అటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం మనం. ఇది మునక్కాయ చెట్ట, మునక్కాయ చెట్ట ఇది. చాలా మునక్కాయలు ఉన్నాయి, లేత లేత అన్ని. వెళ్ళేటప్పుడు ఎత్తుకెళ్దాం. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఇంకా లోపల గోశాల అదంతా.
ఇక్కడ నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్ వేసారనమాట ఈ లోపల తిరగడానికి. ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉంటాయి అనమాట, ఏ కమ్యూనిటీ వాళ్ళవి అలాగా. మొత్తానికి వచ్చేసాం. బైక్ అయితే ఎక్కడ ఆపుదాం, షాప్ కూడా పెట్టారు ఒకటి ఇక్కడ పైన. ఇంతకుముందు ఏం షాప్ ఏమి ఉండేది కాదు అక్కడ. ఇక్కడ నుంచి కొండ మీద పైకి అయితే స్టార్ట్ అయిపోదాం టెంపుల్ దగ్గరికి. ఇంతకుముందు తార్ రోడ్డు ఏమి ఉండేది అనమాట, ఇది కూడా మట్టి రోడ్డు. చాలా హైట్ గా ఉంది అయితే. ఇంకోండి ఈ తార్ రోడ్ లో నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం పై వరకు. బైక్ అక్కడ పార్క్ చేసి ముందు దర్శనం చేసుకొని వచ్చేద్దాం లోపలికి వెళ్ళి. జై శ్రీ పురుదల్లగిరి లక్ష్మీ నరసింహస్వామి. బైక్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా పైకి అయితే కొండ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఇటు సైడ్ ఎదురు బెంచెస్ ఉంటే కూర్చున్నాం. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. అనుకున్నది టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఈ మెట్ల మార్గము, ఈ షెడ్ అన్నీ రీసెంట్గా వేసారట్టుంది, ఇంతకుముందు లేవు నేను వచ్చినప్పుడు. అదిగోండి అటు సైడ్ ఇంకొక కొండ ఉంది చూడండి. పైన అక్కడైతే ఒక సింగిల్ చెట్టు ఉందన్నమాట పైన. అక్కడ కింద ఇంకొక కోనేరు ఉంది, అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సింగిల్ చెట్టు ఉందన్న కదా, జూమ్ చేస్తా చూడండి ఇక్కడ నుంచి. అదిగోండి కరెక్ట్గా ఒక్క చెట్టే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సింగిల్గా. పైన అయితే దర్శనం చేసుకొని ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ కోనేరు దగ్గర అందరూ స్నానాలు అవి చేస్తున్నారు. మా వాడైతే ఏం చేస్తారు వీడియోలు తీసి చూస్తే, ఎగరేసి దంతారన్న వీడియోలు తీస్తే అంటున్నాడు. ఇయర్స్ భానుగాడికి ఇప్పుడు, మా భానుగాడికి అయితే ఇప్పుడు 11 years. మేము వాడి ఫస్ట్ బర్త్డే చేసింది అయితే ఎక్ సైడ్ ఉంది కదా అన్నదాన సత్రం, ఇందులో తీసుకొని బుక్ చేసుకొని ఇది ఇక్కడ చేసాము. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది కోనేరు అనమాట. ఇదంతా అందరూ తలనీలాలు ఇచ్చి, ఇటు సైడ్ తలనీలాలు ఇచ్చేది శ్రీలక్ష్మీ నరసింహానంద చూడండి అది. సో ఇంకా మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం నేను మా తమ్ముడు. ఇక్కడ మన March 1st అయితే తిరునాళ్ళు జరిగిందంట. ఆ తిరునాళ్ళ టైం నుంచే ఈ షాప్ అయితే ఓపెన్ చేశారంట. ఇంతకుముందు పైన షాప్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 10:50 అయింది. మేము ఇంటి దగ్గర 8కి అయితే స్టార్ట్ అయ్యాము. 8, 9, 10, 11, 10:50 ఒక 2 hours 10 కల్లా వచ్చేసాము. ఇంకా వచ్చి దర్శనం చేసుకొని అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరు చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇంకా మేమైతే వచ్చేసి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళి ఇంకా పక్కనే కోనేరు ఉంది, అది కూడా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఇంకా ఈరోజు రైడ్ అయితే ఇంతే. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మణికంఠ. ఉంటా, టాటా, బాయ్.